ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సమతలంలో చలనము పాఠ్యాంశంలో నిన్న క్లాస్ 3లో మనం ఏం చెప్పుకున్నామంటే సమాంతర చతుర్భుజ నియమము, ఫలిత సదిశ పరిమాణము, దిశను లెక్కించుకోవడము నేర్చుకున్నామండి. ఫలిత సదిశ పరిమాణము ఎంతంటే క్యాపిటల్ R √p² + q² + 2pq cos θ. అలాగే ఫలిత సదిశ యొక్క దిశ tan α q sin θ/p + q cos θ. దాన్ని మరో విధంగా కూడా చెప్పుకోవచ్చండి. α tan 1 q sin θ/p + q cos θ. ఇది మనం నేను చెప్పుకున్న క్లాస్. ఈరోజు క్లాస్ 4లో మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే సదిశ సంకలన విశ్లేషణ కోసం. సదిశల సంకలన విశ్లేషణ. సదిశల సంకలన విశ్లేషణ మనము రెండు సదిశలు తీసుకుందాం అనుకోండి. అంటే మనం సదిశని అంశాలుగా విభజించడంలో చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నామండి? r బార్ rx i బార్ ప్లస్ ry j బార్ అని మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకా ఏం రాస్తున్నామండి అక్కడ? r బార్ r cos θ ఇంటూ i బార్ r sin θ ఇంటూ j బార్ అని రాసుకొని చెప్పుకోవడం జరిగింది. i బార్ j బార్ ఏకాంక సదిశని చెప్పుకున్నామండి. r cos θ అనేది rx విలువ సమానము r sin θ విలువ ry కి సమానము. అయితే ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకొని సదిశల్ని సంకలనం ఎలా చేస్తామో వివరించుకుందామండి. a బార్ ax i బార్ ప్లస్ ay j బార్ అనుకుంటే b బార్ bx i బార్ ప్లస్ by j బార్ అనుకుంటే ఈ రెండు సదిశల్ని కూడిక చేయాలి లేక సంకలనం చేయాలనుకున్నప్పుడు ఎలా చేస్తామంటే a బార్ ప్లస్ b బార్ ప్లస్ b బార్ మనం ఏం చేస్తున్నామంటే i బార్ యొక్క గుణకము ax, ఇక్కడ i బార్ యొక్క గుణకము bx. కాబట్టి ఈ రెండింటినీ కలపాలి. ax ప్లస్ bx ఇంటూ i బార్ ప్లస్ అలాగే ఇక్కడ j బార్ గుణకాలనే కలపాలి. ay ప్లస్ by ఇంటూ j బార్. అంటే i బార్ యొక్క గుణకాన్ని మొదటి సదిశలో i బార్ యొక్క గుణకాన్ని రెండవ సదిశలో i బార్ గుణకంతోనే జత చేయాలి. ఇది మనకు తెలియవలసిన కాన్సెప్ట్. ఇప్పుడు దీని యొక్క పరిమాణం కావాలనుకుంటే మాడ్యులస్ ఆఫ్ a బార్ ప్లస్ b బార్ చేయాలి. మాడ్యులస్ కట్టేటప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే √ax ప్లస్ bx² ప్లస్ ay ప్లస్ by హోల్ స్క్వేర్. √ax ప్లస్ bx హోల్ స్క్వేర్ ప్లస్ ay ప్లస్ by హోల్ స్క్వేర్. ఇది మనము a బార్ మరియు b బార్ల యొక్క సదిశల యొక్క ఫలిత సదిశ పరిమాణం యొక్క విలువ, ఫలిత సదిశ పరిమాణం యొక్క విలువ కింద మనము పరిగణిస్తాము. సపోజ్ కి సదిశ ఈ విధంగా అనుకోండి. a బార్ ax i బార్ ప్లస్ az k బార్, b బార్ by j బార్ ప్లస్ bz k బార్, c బార్ cx i బార్ ప్లస్ cy j బార్ గా ఉందనుకుంటే అప్పుడు మనం వీటిని ఎలాగా సంకలనం చేయాలి అంటే ఒకసారి చూడండి. a బార్ ప్లస్ b బార్ ప్లస్ c బార్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ i బార్ ఉంటుందమ్మా
ఏఎక్స్. ఈ రెండవ సైజులో ఐ బార్ యొక్క గుణకం లేదు ప్లస్ మూడవ సైజులో ఐ బార్ గుణకం ఎంతమ్మా సిఎక్స్ ఇంటూ ఐ బార్ ప్లస్ ఇప్పుడు ఏ బార్లో జే బార్ యొక్క గుణకం లేదు, బి బార్లో జే బార్ యొక్క గుణకం ఉందా ఉంది బివై ప్లస్ సి బార్లో జే బార్ యొక్క గుణకం ఉందండి సివై ఇంటూ జే బార్ ప్లస్ ఇప్పుడు మూడవ సైజ్ తీసుకుంటే మూడో పాయింట్ ఏ బార్లో కే బార్ యొక్క గుణకం ఉందా అంటే ఉందమ్మా ఏ జెడ్, కే బార్ యొక్క గుణకము ఏ జెడ్ ప్లస్ ఇక్కడ బి బార్లో కే బార్ యొక్క గుణకం ఉందామండి బి జెడ్ ప్లస్ బి జెడ్. ఇక్కడ సి బార్లో కే బార్ యొక్క గుణకం ఉందంటే లేదు కాబట్టి ఏ జెడ్ ప్లస్ బి జెడ్ కే బార్. ఇది ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ యొక్క ఫలితం. పరిమాణం కావాలంటే ఏం చేయాలంటే మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేయండి. మాడ్యులస్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ మాడ్యులస్ కట్టాలండి. కట్టేటప్పుడు ఏమవుతుందంటే హోల్ రూట్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ బివై ప్లస్ సివై హోల్ స్క్వేర్ ప్లస్ ఏజెడ్ ప్లస్ బిజెడ్ స్క్వేర్. ఈ విధంగా సదిశల్ని సంకలనం చేసేటప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకోవాల్సిన విషయం. ఐబార్ యొక్క గుణకాన్ని ఐబార్ గుణకంతో కలపాలి. ఐబార్ గుణకం లేక ఐబార్ గుణకాన్ని ఐబార్ గుణకం నుంచే తీసివేయాలి. ఈ చిన్న లాజిక్ మనకి తెలిస్తే సదిశల సంకలనాన్ని చాలా ఈజీగా మనము చేయగలుగుతాం. మరి నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామండి. సో చూడండి, ప్రాబ్లం నెంబర్ 1. ఏంటి ప్రాబ్లం నెంబర్ 1 ఏం చెప్తుంది ఇక్కడ? ఒక సదిశ నిలువు అంశము దాని క్షితిజ సమాంతర అంశానికి సమానము. ఆ సదిశ x అక్షంతో చేసే కోణం ఎంత? సదిశ నిలువు అంశము క్షితిజ సమాంతర అంశానికి సమానము. క్షితిజ సమాంతర అంశమునకు సమానము. సదిశ x అక్షంతో చేసే కోణం ఎంత? సదిశ x అక్షంతో చేసే కోణం ఎంత? ఇప్పుడు మనము తీసుకుందామండి x అక్షము y అక్షము. x అక్షాన్ని మనము క్షితిజ సమాంతర అక్షము అంటామండి. y అక్షాన్ని మనము క్షితిజ లంబాక్షము అంటామండి. ఇక్కడ మనము r బార్ అనే సదిశను తీసుకున్నామండి. r బార్ ఈ సదిశ x అక్షంతో తేడా కోణం చేస్తున్నది. rx అనేది మనకి x అక్షం యొక్క పరిమాణం, ry అనేది y అక్షం దిశలో r బార్ యొక్క పరిమాణం, i బార్ అనేది x అక్ష దిశలో r బార్ యొక్క దిశ, j బార్ అనేది r బార్ సదిశ యొక్క y అక్షంలో దాని యొక్క దిశని చూపిస్తుంది. లెక్క ఏమి ఇచ్చాడంటే ఇక్కడ సదిశ నిలువు అంశము క్షితిజ సమాంతరంశము. ఇక్కడ జాగ్రత్త పరిశీలించండి. నిలువు అంశం అంటే నిలువుగా నిటారుగా పైకి ఉండేది అర్థము. నిలువుగా నిటారుగా పైకి ఉండేది లంబము. లంబం అంటే ry సమాంతరంగా ఉండేదంటే x అక్షం rx. మనకి సదిశను అంశాలుగా విభజించేటప్పుడు నేర్చుకున్నామండి. ry విలువ r sin θ కి సమానం అండి, rx విలువ r cos θ కి సమానం అండి. r కాకపోతే ఈ
ఈ కాస్ ఇటు వస్తుందండి sin θ బై cos θ = 1. దీన్ని sin θ బై cos θ త్రికోణమితి పరామితిలో tan θ కి సమానం అండి. tan θ = 1 అండి. 1 అనే విలువ tan లో ఏ కోణానికి సమానం అవుతుందంటే tan 45 డిగ్రీలకు సమానం అవుతుందండి. tan 45 డిగ్రీలకి సమానం అవుతుంది. అప్పుడు ఏం రాస్తామంటే θ tan ఇన్వర్స్ tan 45 డిగ్రీ అని రాయాలండి. = 45 డిగ్రీ therefore θ 45 డిగ్రీ. మనము పిల్లలందరూ ఎక్కడ పొరపాటు చేసే అవకాశం ఉంటుందంటే ఇక్కడ ఉండే ట్యాన్కి ఎడమ వైపుకి కుడి వైపుకి కొట్టివేసి θ 45 అని రాసిస్తారు. అది తప్పు, అది ముమ్మాటికి తప్పండి. ఎప్పుడు కూడా θని ఈ విధంగానే రాసుకోవాలి. ఈ ట్యాన్ని అప్పుడు తీసుకెళ్తే ఇన్వర్స్ అవుతుందండి. tan ఇన్వర్స్ ఆఫ్ tan 45, అప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ tan అనేది క్యాన్సిలేషన్ అయిపోయి మనకి θ వాల్యూ మాత్రమే మిగులుతుంది. θ = 45 డిగ్రీ. ఓకేనమ్మా, ఇది ప్రాబ్లం నెంబర్ 1. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 చూద్దామండి. ప్రాబ్లం నెంబర్ 2 ఏంటంటే 3 ప్రమాణాలు 3 యూనిట్స్ 5 యూనిట్స్ పరిమాణం ఉన్న 2 సదిశలు, పరిమాణం ఉన్న 2 బలాలు, ఒకదానితో ఒకటి పరిమాణం ఉన్న 2 బలాలు ఒకదానితో ఒకటి 60 డిగ్రీల కోణంలో పనిచేస్తున్నాయి. 60 డిగ్రీల కోణంలో పనిచేస్తున్నాయి. 60 డిగ్రీల కోణంలో పనిచేస్తున్నాయి. 60 డిగ్రీల కోణంలో పనిచేస్తున్నాయి. వాటి ఫలిత సదిశ పరిమాణం ఎంత? వాటి ఫలిత సదిశ పరిమాణం ఎంత? వాటి ఫలిత సదిశ పరిమాణం ఎంత? ఇది లెక్కండి. మనకి ఈ లెక్కను చూస్తే సమాంతర చతుర్భుజ నియమం మనకి గుర్తు వస్తుందండి. ఎందుకంటే 2 బలాలు అన్నాడు, 2 సదిశలైనా 2 బలాలైనా 2 అంశాలైనా మనకి ఆసన్న భుజాలుగా తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇది F1 అనుకుందామండి, ఇది F2 అనుకుందామండి. వీటి మధ్య కోణము 60 డిగ్రీలు అండి. వీటి మధ్య కోణము 60 డిగ్రీలు. ఏవైనా 2 సదిశలు ఒకే ఆసన్న బిందువు గుండా విడిపోతే అంటే ఆసన్న భుజాలుగా పనిచేస్తే ఫలిత సదిశ పరిమాణం అనేది దాని కర్ణం గుండా పోతుంది అని చెప్పేదే మనకి సమాంతర చతుర్భుజ నియమం యొక్క అంశం అండి. దాని ఆధారంగా F వాల్యూకి ఫార్ములా ఏంటంటే F = √F1² + F2² + 2F1 F2 cos θ. F1² + F2² + 2F1 F2 cos θ. F1 ఎంతమ్మా? 3 యూనిట్స్ అంటే 3 అండి. ప్లస్ F2 ఎంత? 5. ఓకే, 2 × 3 × 5 cos 60 డిగ్రీలు అండి. cos 60 డిగ్రీలు √3² 9, 5² 25, 2 3 6 5 30 ఇంటూ cos 60 డిగ్రీలు 1/2, 2 1 2 15 హోల్ రూట్ పెడితే 9 + 25 34 + 15 √49. √49 అంటే 7. √49 అంటే 7 యూనిట్స్. మరి నెక్స్ట్ చూద్దామండి. A bar = I bar + J bar.
సదిశ x అక్షంతో చేసే కోణం ఎంత? సదిశ x అక్షంతో చేసే కోణం ఎంత? సదిశ x అక్షంతో చేసే కోణము ఎంత? ఇప్పుడు దీని గురించి తెలుసుకుందామండి. ఏ బార్ ఐ బార్ జే బార్ అన్నాడండి. ఎప్పుడైనా మనం ఈ గ్రాఫికల్ గా మనం రాసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఐ బార్ అంటే 1 ఇంటూ ఐ బార్ అని అర్థం అండి. జే బార్ అంటే అర్థం ఏంటమ్మా? 1 ఇంటూ జే బార్ అని అర్థం అండి. ఇది మనకి ఈ విధంగా ఉంటుంది. ఏ బార్ అనేది కర్ణం అండి. ఏఎక్స్ ఏవై, ఏఎక్స్ ఏవై, ఐ బార్ జే బార్. ఇది తీటా. ఇక్కడ x అక్షంతో చేసే కోణం, x అక్షానికి కర్ణానికి మధ్య సంబంధము కాస్ తీటా. x అక్షానికి కర్ణానికి సంబంధము కాస్ తీటా. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చండి? ఏ బార్ ఈక్వల్ టు 1 ఇంటూ ఐ బార్ ప్లస్ 1 ఇంటూ జే బార్. ఏ బార్ ఎలా రాసుకోవచ్చండి? ax ఐ బార్ ప్లస్ ay జే బార్. therefore ax is equal to 1, ay is equal to 1, ax is equal to 1, ay is equal to 1. cos theta is equal to ax by a modulus of a. so ax is equal to ఎంతమ్మా? 1. modulus of a ఎంత చెప్పుకున్నాము సదిశల సంకలనం దగ్గర. ఏం చెప్పామండి? రూట్ ఓవర్ ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ 1 బై రూట్ ఓవర్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1 బై రూట్ 2. ఇక్కడ చూడండి, cos theta is equal to 1 by root 2. రూట్ 1 by root 2 విలువది cos ఎన్ని డిగ్రీలకు సమానం అంటే 45 డిగ్రీలకు సమానం అండి. is equal to cos 45 డిగ్రీలు, theta is equal to 45 డిగ్రీలు. చూడండి పిల్లలు, cos theta is equal to cos 45 రాసేటప్పుడు మనం ఇక్కడ గమనించండి, ఇలాగే రాయాలి. theta is equal to cos ఇన్వర్స్ cos 45 రాయాలి. ఈ కాస్ కొట్టు వేయకూడదండి. మరి గుర్తు చేసుకోండి. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ కాస్ 45 రాస్తాము. అప్పుడు థీటా విలువ 45 డిగ్రీకి సమానము అవుతుందన్నమాట. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం 7 యూనిట్లు 24 యూనిట్లు పరిమాణం ఉన్న రెండు లంబ సైజులు సంయోగం చెందితే ఫలిత సైజు పరిమాణం ఎంత? 7 యూనిట్లు 24 యూనిట్లు పరిమాణం ఉన్న రెండు లంబ సదిశలు సంయోగం చెందితే ఫలిత సదిశ పరిమాణం ఎంత? ఫలిత సదిశ పరిమాణం ఎంత? ఇక్కడ మనకి కనబడుతుంది ఏంటంటే సమాంతర చతుర్భుజ నియమంలో మనము రెండో సందర్భం చెప్పుకున్నాము. మొదటి సందర్భంలో θ 0 చెప్పాము. రెండో సందర్భంలో θ 90 డిగ్రీ చెప్పామండి. p బార్ q బార్ మధ్య కోణం 90 డిగ్రీ అయితే ఫలిత సదిశ పరిమాణం సూత్రం ఏంటి? r √p² + q². ఇక్కడ సొల్యూషన్ చూడండి. p 7 యూనిట్స్ అండి, q 24 యూనిట్స్. ఇక్కడ సూత్రం ఏంటి? r √p² + q². ఇక్కడ విలువ అవుతుంది √7² + 24² is equal to 7² అంటే 49, 24² అంటే 576, √625. √625 విలువ 25 యూనిట్స్ కి సమానం. √625 అంటే 25 కి సమానం. √9 అంటే 3, √16 అంటే 4. ఓకేనమ్మా? ప్రతిదీ కూడా √25 అంటే 5, √625 అంటే
క్యాల్కులేట్ చేసి వచ్చండి. ఇప్పుడు మరో లెక్క చూడండి. P bar is equal to 2I bar plus 4J bar plus 14K bar. Q bar is equal to 4I bar plus 4J bar plus 10K bar. అయితే P bar ప్లస్ Q bar పరిమాణం ఎంత? చాలా సులువుగా చేయొచ్చండి. లెక్కని ముందు మనం సొల్యూట్ చేయవలసింది P bar ప్లస్ Q bar చేయాలండి. P bar ప్లస్ Q bar వాల్యూ ఎంతండి? 2 ప్లస్ 4 6 I bar. ఎందుకంటే I bar గుణకాన్ని I bar గుణకమే కలపాలి. ప్లస్ 4 4 8 J bar 10 ప్లస్ 24 14 20 14 K bar ప్లస్ 10 K bar 24 K bar అవుతుందండి. పరిమాణం కావాలంటే మాడ్యులస్ ఆఫ్ P bar ప్లస్ Q bar is equal to root over 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ అండి. దీని ప్రకారంగా 6 6 36 8 64 24 576 అండి. సో రూట్ ఓవర్ 36 ప్లస్ 64 100 అండి. 100 ప్లస్ 576 రూట్ 676 అండి. రూట్ 676 అంటే 26 యూనిట్స్ అండి. 26 యూనిట్స్. రూట్ 625 అంటే 25 వస్తుంది. రూట్ 676 అంటే 26 వస్తుంది. మనకి ఈ లెక్క ఇక్కడతో అయ్యిందండి. నెక్స్ట్ ఇంకో లెక్క చూడండి. A bar ప్లస్ P bar modulus of A bar plus B bar is equal to modulus of A bar minus B bar అయితే A bar కామా B bar ల మధ్య కోణం ఎంత? ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇస్తారని బిట్టు. సొల్యూషన్ చూడండి. సమాంతర చతుర్భుజ నియమాన్ని వాడుతామండి. ఇక్కడ సమాంతర చతుర్భుజ నియమము నుంచి ఏం చెప్తామంటే ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ A bar plus B bar is equal to modulus of A bar minus B bar ని మనం సొల్యూట్ చేస్తే అప్పుడు ఏమొస్తుందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది? రూట్ ఓవర్ A square plus B square plus 2AB cos theta వస్తుంది. is equal to modulus of A bar minus B bar వాల్యూ ఎంత వస్తుందండి? రూట్ ఓవర్ A square plus B square minus 2AB cos theta వస్తుందండి. ఇప్పుడు స్క్వేర్ రూట్ కి స్క్వేర్ రూట్ పోతుంది. A స్క్వేర్ కి A స్క్వేర్ పోతుంది. B స్క్వేర్ కి B స్క్వేర్ పోతుందండి. ఏం మిగులుతుంది ఇక్కడ? 2AB cos theta is equal to minus 2AB cos theta మిగులుతుందండి. ఈ రైట్ హ్యాండ్ సైడ్ లో ఉండే minus 2AB cos theta ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది? 2AB cos theta plus 2AB cos theta is equal to 0. 4AB cos theta is equal to 0. ఎప్పుడైనా 4AB అంటే న్యూమరికల్ నెంబర్ కాబట్టి 0 అవ్వదండి. 4AB is not equal to 0. ఓన్లీ cos theta is equal to 0 అవుతుంది. cos ఎన్ని డిగ్రీలకి 0 అంటే cos 90 డిగ్రీలకి 0 అవుతుందండి. సో theta is equal to 90 డిగ్రీ. theta is equal to 90 డిగ్రీ. ఇదివరకు చెప్పుకున్నాను, మర్చిపోవద్దండి. theta is equal to cos ఇన్వర్స్ cos 90 అని రాసుకునే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలండి. కాసు కొట్టివేయబడకూడదు. అర్థమైంది పిల్లలు? ఈరోజు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం జరిగిందండి. అలాగే రేపటి క్లాసులో సమతలంలో చలనం తొలక
కాన్సెప్ట్లో మనము స్థానభ్రంశ సదస్సుని ఏ విధంగా రాస్తాము, దాని నుంచి వేగాన్ని ఎలా రాబడతాము, దాని నుంచి త్వరణాన్ని ఏ విధంగా రాసుకుంటామని చెప్తూ క్లాస్ని ముందుకి మనము కంటిన్యూటీ చేస్తాము. పిల్లలు మీకు ఏం అర్థం కాకపోయినా తప్పనిసరిగా నన్ను కన్సల్ట్ చేయండి. మరి మీ జూనియర్ పిల్లలు కాబట్టి మీరేమీ మొహమాట పడకండి, ఓకేనమ్మా. కావాలంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. 9494588789. మీకు ఏ మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ప్రాబ్లం లేదు, మీరు డౌట్ని అడగచ్చు. కాలేజీలో ఇంగ్లీష్ మీడియంని ఒకసారి, తెలుగు మీడియంని నేను సర్దుబాటు చేసుకొని పాఠం చెప్తున్నాను. కానీ అందరము అన్ని మీడియంస్ కూడా మన కాలేజీలో మనం చెప్పగలము, ప్రాబ్లం ఏమీ లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పనిసరిగా కన్సల్ట్ చేయండి, ఓకేనమ్మా. నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ.